ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దీపిక కల్కి వివాదం సీరియల్లా సాగుతోంది. కల్కి 2లో దీపికా పదుకొనే నటించడం లేదని వైజయంతి మూవీస్ అనౌన్స్ చేసింది. దర్శకుడు నాగ్ అశ్విన్ దీపికను ఉద్దేశించి పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. తనపై చేస్తున్న అటాక్ కి దీపిక పోస్ట్ తోనే సమాధానం ఇచ్చింది. విమర్శలను ఎలా తిప్పికొట్టిందో చూద్దామా? కల్కి 2 నుంచి దీపికను బయటికి పంపించేస్తే దర్శకుడు నాగ్ అశ్విన్ ఇన్స్టాలో పెట్టిన వీడియో క్యాప్షన్ చర్చకు దారితీసింది. దీపికతో ఎంత విసిగిపోతే ఇలా రాసుకున్నాడంటూ చాలా మంది నెటిజన్లు డైరెక్టర్ కు అండగా నిలిచారు. కల్కి 2లో దీపిక నటించడం లేదని చెబుతూ ఇద్దరి మధ్య భాగస్వామ్యం కుదరలేదు. ఇలాంటి సినిమాలకు కమిట్మెంట్ కావాలని వైజయంతి మూవీస్ సోషల్ మీడియాలో నోట్ పెట్టింది. దీపికకు కమిట్మెంట్ లేదా అన్న చర్చ మొదలైంది. ఇప్పుడు కల్కి మూవీలో కృష్ణుడి ఎంట్రీ సీన్ ను నాగ్ అశ్విన్ షేర్ చేశాడు. కర్మను ఎవరూ తప్పించుకోలేరు, అనుభవించాల్సిందే అని కృష్ణుడి డైలాగ్ పెట్టింది దీపిక కోసమే అన్న చర్చ జోరుగా జరుగుతోంది. కల్కి 2లో దీపిక లేదన్న వార్త రకరకాల కథనాలకు తెరలేపింది. దీపిక పరువు తీయడంతో ఆమె రంగంలోకి దిగాల్సొచ్చింది. డైరెక్ట్ గా అటాక్ ఇవ్వకపోయినా అందరికీ సమాధానమిచ్చేలా పోస్ట్ పెట్టింది. షారుఖ్ తో 6వ సినిమా చేస్తున్నానంటూ ఆనందం వ్యక్తం చేసింది. తన యాటిట్యూడ్ నచ్చకపోతే షారుఖ్ తనతో 6వ సినిమా ఎలా చేస్తాడన్న అర్థమొచ్చేలా పోస్ట్ పెట్టింది దీపిక.